అవ్వట్లేదు దోమలు. ఆకు రసం అంతా పీల్చేస్తున్నాయి. తెల్ల వంకాయలు ఎక్కువనే పూసాయి. కిందన కూడా ఉన్నాయి, తెలుపు కావాలి. తోట. హాయ్ అండి, ఈరోజు హార్వెస్ట్ చేద్దామా? వంకాయలు అవి బాగా ముదిరిపోయి ఉన్నాయి, ములంకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాము. నమస్తే, నేను మీ నాగమణి. మన ఛానల్ మనీ స్క్రీన్ది. తోటకూర ఉందండి, ముందుగా హార్వెస్ట్ చేసేద్దాం. ఇంకా పెద్దవి అవుతాయి కానీ హార్వెస్ట్ చేసేస్తాం. తోటకూర తక్కువగా ఉందని సీడ్స్ అన్ని బకెట్స్ లో కొద్ది వేసాను. అదే ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను. తోటకూర చాలా బాగుంటుంది, మనం ఆర్గానిక్ గా పండించుకున్న తోటకూర కాబట్టి. ఇంకా ఉంది పైన, ఇక్కడ కూడా ఉందండి. కాకపోతే ఏదో పురుగు తింటుంది, ఏంటని ఎదుగుతున్నామని కనిపించట్లే. నైట్ వస్తున్నట్టుంది. ఒక్కొక్కసారి రెక్క పురుగులు ఉంటాయి, ఎగురితే రెడ్గా, గులివింద గింజ అంటారా, అలాంటి పురుగు ఉంటుంది. అదైతే తినేసి ఎగిరిపోతూ ఉంటుంది, అందుకే కనిపించట్లే. ఆ పురుగు పేరు ఏంటో తెలియదు కానీ దాని ఆకారం మాత్రం గులివింజ గింజ అంటారు కదా, అలా ఉంటుంది. కొత్తిమీర కూడా హార్వెస్ట్ చేద్దాం. సరిపోతుందండి, మిగతాది ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేస్తుంది. వంకాయలు ఉన్నాయి, ఇవి కూడా తెంపేద్దాం. వంకాయ మొక్కకి ఎరువు ఎంత అవసరమో అలాగే ప్రూనింగ్ కూడా అంతే అవసరం పడుతుంది, అలాగే ఎండ కూడా. కాకపోతే మన దగ్గర ఇక్కడ సీడ్లో పెట్టేశాను, అవకాశం లేక. కాళ్ళు కట్ చేసేద్దాం, ఎందుకు మళ్ళా కిందకి తీసుకెళ్ళి మళ్ళీ పైకి తేవాలి. ఇవి ముదరగా ఉన్నాయి, అందుకే. ఇంకా వంకాయలు ఉన్నాయి, చాలా రకాల వంకాయలు, 2 రకాల వంకాయలు ఉన్నాయండి. బాగున్నాయి, పచ్చగా, అంటే వాడిపోకుండా ఉన్నాయి. కలర్ మాత్రం పర్పుల్ కలర్ అన్న. లాస్ట్ టైం ఈ స్టెమ్స్ అయితే తెంపేద్దాం అనుకున్నాం, హార్వెస్ట్ చేసిన వెంటనే. మళ్ళీ హెల్దీగా వస్తుందండి. తెంపబుద్ధి అవ్వక ఉంచేసాను, దానికి కాయలన్నీ పెరిగాయి. ఈసారి పోత ఎక్కువ ఉన్న కొమ్మల్లో ఉంచేసి మిగతా కొమ్మలు ఉంటాయి కదండి, అవి కట్ చేసేస్తాను హార్వెస్ట్ అయిపోయిన తర్వాత. ఈ మొక్కకి వచ్చి ఇంకేనట్టున్నాయి, ఇంకా ఉన్నాయి. బాగున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, పర్పుల్. ఇక్కడ 2 టమాటా ఉన్నాయి, చాలా బాగున్నాయి ఇవి కూడా. ఈ టమాటా తింటుందా. వైట్ వంకాయ ఉన్నాయి, కూడా హార్వెస్ట్ చేద్దాం. వైట్ వంకాయ చూసారు ఇక్కడ స్టెమ్. ఇవి దోమలు, పచ్చి దోమలు వస్తున్నాయి, అంత బేగా కంట్రోల్ అవ్వట్లేదు దోమలు. ఆకు రసం అంతా పీల్చేస్తున్నాయి. పెస్ట్ పట్టిన మొక్కలు కంటిన్యూస్గా పెస్ట్ కంట్రోల్ ఇస్తూ ఉంటే కంట్రోల్ అవుతాయండి. అన్ని మొక్కల్లాగే చూసినట్లయితే ఈ పెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది, అందుకని గమనిస్తూ ఈ మొక్కకి కొద్దిగా రెగ్యులర్గా ఇచ్చుకుంటే తగ్గుతుంది. కానీ మనం ఆ దృష్టి పెట్టడం లేదు. 1 కేజీ ఉంటే తెల్ల వంకాయలు ఎక్కువే పూసాయి. పర్పుల్, వైట్, రెడ్ కాంబినేషన్. ఇంకా టమాటా ఎక్కడ ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. టమాటా మొక్క చూసారా, 1 ఇయర్ పూర్తిగా పూత రాదు. ఇప్పుడు వింటర్లో పోస్తుంది,
సమ్మర్ వచ్చేసరికి వాడిపోతాయి. చెర్రీ టమాటో ఏంటో చిన్న చిన్నవి కూడా అటు సైడ్ గోడకి అవతల ఉన్నాయి చాలా, అవి కూడా తెంపుతారు. స్టెమ్ పైకి లాగా స్టెమ్ వేస్తాను. చిన్న కాయలు పెద్ద సైజు రాలే. కొమ్మలు తీసుకోవడం అవుతుంది, అందుకే తెంపడం అవుతుంది. చిన్న చెర్రీ ఉన్నాయి. ఈ మొక్కకి ఇదే సేపు, మరి ఏంటో అర్థం అవట్లేదు. ఎప్పుడు ఆ మొక్కకి కాయ, ప్రతి కాయ ఇలాగే పోస్తుంది. ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేసేద్దాం. అందుతున్నాయి ముందులు గుచ్చుకోకుండా, లేకపోతే కొండ అయిపోయి పడిపోయి ఇళ్ళల ముందు బంగురుకొని వస్తున్నాయి మెట్ల మీద నుండి. ఈసారి చేతికి అందాయి, అప్పుడు పండలేదు, ఇప్పుడు పండే, అందుకే తినిపిస్తాం. మలబార్ ఉన్నాయి ఫ్రూట్స్ అన్ని హార్వెస్ట్ చేసాం, ఆకులు అలాగే వదిలేసాం. ఎన్ని రోజులు ఆకులు వదిలేస్తే అన్ని రోజులు పూత లేకుండా అలా ఉంటుంది. ఆకులు స్టెమ్స్ చేస్తే గురుగా వస్తుంది, ఆకులు చేస్తే పూత వస్తుంది. రెండు కలిపి చేయాలి, అప్పుడే మలబార్ బాగా పూత వస్తుంది. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, హార్వెస్ట్ చేద్దాం. పాలనేసి చేద్దాం, అది కూడా. ఇక్కడ ఒక బీరకాయ ఉంది. రెండు బీరకాయలు పైన ఎక్కడ ఉన్నాయి బీరకాయ. ఈ ప్లేస్ లో అయితే చిక్కడి బొరబాటి ఉందండి, హార్వెస్ట్ చేద్దాం. చూసారు బొరబాటి అంత లాంగ్ వచ్చాయి. బొరబాటి ఇంతకుముందు వేసేదాన్ని, ఎప్పుడు షార్ట్ సైజే వచ్చేది. ఇక్కడ షార్ట్ కూర కూడా ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసింది. చూడండి ఎంత హెల్దీగా ఉందో. తెంపిద్దాం. చిక్కడి ఉంది, అయ్యయ్యో బాగా ముదిరే కరెక్ట్గా, మరీ లేతగా లేవు, అలాగని మరీ ముదురు అదే గట్టి పడలేదు. ఇది వైట్ చిక్కుడు అండి. ఈ వైట్ లో చెట్టు చిక్కుడు కూడా ఉంటుంది. చెట్టు చిక్కుడికి ఇది వైట్ చిక్కుడు, అంటే వైట్ ఫ్లవర్ వస్తుంది చిక్కుడికి. అలాగే వైట్ చెట్టు చిక్కుడు కూడా ఉంటుంది. దానికి దీనికి స్కిన్ డిఫరెంట్ ఉంటుంది. చిక్కుడుగా టేస్ట్ మాత్రం చూడలే, అన్ని కలిపి చూసేస్తాం. ఈ చిక్కుడు ఏరటానికి టైం తీసి పచ్చిమిర్చిలా ఇక్కడ బాగా బంచి నించుందని పూత రాలకుండా.
ఒకటి ఉంది, ఇది కూడా హార్వెస్ట్ చేసేది. మళ్ళీ చేసేటప్పటికి ముదిరిపోతుందని ఎండిపోయిన కొన్ని పాదులు స్టెమ్స్ అవి ఎప్పటికప్పుడు కట్ చేసేసుకోవాలండి. నాకైతే ఖాళీ లేక కట్ చేయలేదు. నీట్గా ఉంటుంది, క్లియర్గా పాదు ఏది బయటలో చనిపోయిందో తెలుస్తుంది. చిక్కుడుకాయలు ఇన్ని వచ్చాయండి, కిందన కూడా ఉన్నాయి, తెంపుకోవాలి. ఏ తోటకో తెంపేద్దామా, తర్వాత తెంపుదాం, నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. ఎక్కువైపోతుంది, ముదురు ఉంది కానీ మరి ఎందుకు అంతా ఒకసారి తెంపేసినా వేస్ట్ అయిపోతుంది. ఈ తోటకో తెంపేద్దామండి, ఇది ముదురుతుంది, అందుకు ఇది ఉంచడానికి లాభం లేదు, ఎందుకంటే సీడ్ వచ్చేస్తుంది. ఇంకేం కాదు, ఆ గోళంలో బాగుంది కానీ ఇదైతే ముదురుతుంది, రావట్లే, టైట్ ఉంది. సాయిల్తో వచ్చింది, సాయిల్ వచ్చింది. చూడండి, బొరబాటిలా ఉంది, బొబ్బర్లు, మనం అలసందలు అంటారు కదా, ఆ మొక్క బొరబాటి మొక్కలా ఉంది. వీటిల్లో డ్రై అయిపోతే అలసందలు రెడీ అవుతాయి, పచ్చివి కూడా వండుకోవచ్చు. కాకపోతే స్కిన్ పనికిరాదు, సీడ్స్ తీసే వండుకోవడానికి అవుతుంది. స్వీట్ లెమన్ ఇక్కడ చూడు, అన్ని పండుపై భలే ఉన్నాయి, చెట్టు మీద చిలకల్లా ఉన్నాయి. కొన్ని హార్వెస్ట్ చేద్దాం. వంకాయ చూడండి ఎంత బాగా పోస్తున్నాయి, చిన్న బ్యాగ్లో 10x10 అనుకుంటాను బ్యాగ్స్. నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం, ఇంకా పెద్దవి అవుతాయి, ఎంతవరకు ఎదుగుతాయో చూద్దాం. చెర్రీ టమాటా, జాంకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం, ఎందుకంటే ఉడుకులు సగం సగం కొరికి వదిలేస్తాం. చూసారా, కొరికేసి వదిలేసాయి. జాంకాయలు అన్నీ చేసేద్దాం, ఎంతవరకు ముదిరాయో అవన్నీ చేసేద్దాం. ముదరలే, తెంపేద్దామా? ఇలాగే ఉన్నాయి, ఇలాగే తెంపేద్దాం. తెంపేద్దాం అయితే. జాంకాయలు వచ్చాయి, చిన్న ఉన్నాయి, పెద్ద అవుతాయి. ఇక్కడ తోటకూర ఉందండి, ఇది సీడ్స్ వచ్చేస్తుంది, హార్వెస్ట్ చేసేసి ములంకాయలు కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ములంకాయలు చేసేద్దామా? ములంకాయ చెట్టు ముదిరిన కొద్ది బాగా పోస్తుందండి, మరి సంవత్సరాల పొడుగున ఏం ముదరవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయో, ఫస్ట్లో ఒక 4 పూసాయి, తర్వాత 6 పూసాయి, ఇప్పుడు 10 పూసాయి. లాస్ట్ టైం 3 హార్వెస్ట్ చేసాము, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 3 చేసాం. ఇంకా ఇవి లేతవి, ఈ నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. ఇక తోటకూర తెంపండి, ఈ తోటకూర హార్వెస్ట్ చేద్దాం. సీడ్స్ వచ్చేస్తాం, తెంపగలము తెంపలేము. ఎంత పెద్దది ఉందో చూడండి, నాకన్నా పొడుగు పోతుంది, చాలా టైట్గా. కట్ చేసుకుంటే బట్టి
తోటకూర. హార్వెస్ట్ చేద్దాం. ఏదో పాడైపోయినా సరే పోస్తున్నాయండి. మొన్న పెస్ట్ కంట్రోల్ పాలు, వంట సోడా, ఆయిల్ పెట్టి కొట్టాం కదా, కొంతవరకు రికవర్ అయింది. మరొకసారి కొడుతూ ఉండాలి. ఇలా పాడైపోయిన ఆకులన్నీ కట్ చేసేసుకుంటే పాదు బేగా పెరగడానికి బాగుంటుంది. ఇక్కడ కొద్ది టమాటా ఉన్నాయండి, ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తాం. ఈ టమాటా మొక్కలు ఏమైనా మీకు నచ్చినాయి అనుకోండి, మొక్కలు లేవంటే ఈ స్టెమ్స్ తీసి వేసుకోవచ్చండి. లేదంటే ఆకులు తీసి వేసుకున్నా, ఇలాగ ఆకు కట్ చేసి వేసుకున్నా జర్మినేషన్ అయిపోతుంది. అలా ట్రై చేశాను. కాకపోతే ఆకుతో కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది. స్టెమ్ అయితే బేగా పూత వచ్చేస్తుంది. ఇగో ఇది స్టెమ్తో వేసుకున్న మొక్కలు. టమాటాలు ఎక్కువగా ఉన్నాయి ఈ మొక్కకేనండి. ఇది కాదు పక్క మొక్కలు. ఈ మొక్క మాత్రం స్టెమ్తో వేసింది. అప్పుడు పూత స్టెమ్ వేసేటప్పుడు పూత ఉంది, అది వాడిపోకుండా కాయగా రెడీ అవుతుంది. మటర్ కొద్ది ముదిరిందండి, అవి కూడా తింటున్నాం. ఇవి సరదాకి వేసుకోవడమే తప్ప అంటే ఎక్కువ బెనిఫిట్ ఏమి ఉండదు మనకి. ఎందుకంటే మార్కెట్లో సీజన్ అయితే కేజీ 30కి 40కి అమ్ముతారండి కేజీ బీన్స్. అలాంటి ప్లేస్ తక్కువ ఉండేటప్పుడు ఇలాంటివి వేసుకోకపోవడమే బెటర్. కాకపోతే సరదాకి 2-3 వేసుకోవాలండి. ఏది ఎలా పండుతుందో, ఏది ఎలా పండించుకోగలమో తెలుస్తుంది. అదే భూమి మీద అయితే చాలా బాగా పూసేస్తాయి. ఒక్కొక్క మొక్కకి కేజీ పూసేస్తాయి. ఏదో మనం వేసినందుకు నిరాశపరచకుండా కాయలు వచ్చాయి. వీటి పువ్వులు కూడా శంఖం పువ్వులులా ఉంటాయి. ఇది ఈ పూత కూడా మంచుకే పోస్తుంది. సీడ్ రెడీ అయినట్టు. ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయండి, రెండిట్లకి ఇవి పూసాయి. అందుకనే చెప్తున్నాను, అంటే సరదాకి వేసుకోవచ్చు. కానీ ఇదే పంటగా వేసామనుకోండి ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, పూత అంతగా రాదు. అదే కింద ఖాళీ స్థలం ఉండి వేసుకుంటే పర్వాలేదు, కానీ సరదాకి తప్ప మరొక రకంగా ఆశపడకూడదని నా ఉద్దేశం. ఈరోజు హార్వెస్ట్ అయితే తెల్ల వంకాయలు, పర్పుల్ వంకాయలు, ములక్కాయలు, జామకాయలు, స్వీట్ లెమన్, టమాటా, బొర్బాటి, కొత్తిమీర, తోటకూర, అలానే చిక్కుడుకాయలు, మటర్ కూడా. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. వృక్షో రక్షిత రక్షిత, వృక్షాలు రక్షించండి, వృక్షాలు మనల్ని రక్షించండి.